ఇప్పుడు దమ్ బిర్యానీ వేస్తున్నాము. దమ్ బిర్యానీకి కావాల్సిన ఎసురులో మేము బిర్యానీ ఆకు, కొత్తిమీర ఆకు, పుదీనా, యాలకులు, లవంగాలు, చెక్క బాగా ఎసురు కాగినాక దాని తర్వాత మేము దీంట్లో బిర్యానీ దమ్ బిర్యానీకి వేసిన మసాలా ముందే కలిపి పెట్టుకున్నాము. దానికి కలిపి పెట్టిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి చికెన్ మసాలా, గరం మసాలా, వెనిగరు, టమాటో సాసు, వెనిగరు, చేయింగ్ సాల్ట్, దీనికి కావాల్సిన మొత్తం సామాన్లు మేము వేసుకున్నాము. ఇది కింద మసాలా. ఈ మసాలా పైన మేము బిర్యానీ వేస్తాము. చూడండి, ఆనియన్స్ మేము ఆయిల్లో డ్రై చేసినాము. డ్రై చేసిన ఆనియన్స్ మేము మసాలా వేస్తాము టేస్ట్ కోసము. తర్వాత బిర్యానీ మేము వేసినాక ఈ ఆనియన్స్ వచ్చేసి మళ్ళీ బిర్యానీ పైన వస్తాయండి. చూడండి, ఓకే. చూడండి సార్ ఇలా ఉన్నాయో. ఇప్పుడు దీంట్లో బిర్యానీ వేసి వేస్తున్నాం. చూడండి, ఎన్ని కిలోలు ఇది? 3 కిలోలు సార్. ఇది ఎంతమంది తినొచ్చు 3 కిలోలు? 15 మెంబర్స్ తినొచ్చు. 15 మెంబర్స్. అండి ఇవి వచ్చేసి బాస్మతి బిర్యానీ రైస్. ఈ 15 మెంబర్స్ తినొచ్చు. కేజీకి 5 మంది తినొచ్చు ఈ రైసు. మేము ఇప్పుడు కనుమ పండుగ అని చెప్పి ఇంట్లో చేసుకుంటున్నాం అందరం కలిసి. చూడండి, ఇట్లా బిర్యానీ రైస్ ఉడికిన తర్వాత నెక్స్ట్ ఇలా మసాలా దాంట్లో ఐటమ్ వేస్తాం. జస్ట్ ఎల్లో కలర్ చదువుతారు కదా. ఓకే, కలరు రెడ్ కలర్ ఏమయ్యారా? కానీ మామూలు కొన్ని కొన్ని ఇంట్లో ఐటమ్ కాబట్టి లైట్ చేసుకుంటారు. బయట ఫుడ్ అయితే రెడ్ కలర్ వేస్తుంది. ఫ్రై చేసి ఆనియన్స్ వేస్తుంది. బాగా వేడిగా ఉందా? దీనిపైన కొత్తిమీర, పుదీనా మిక్స్ చేసి మొత్తం చల్లేస్తాం బిర్యానీ పైన. తర్వాత ఏంటంటే నెయ్యి కొంచెం వేస్తాం. కాకపోతే కొంచెం లైట్ అవి నెయ్యి ఇలా రెండు మిక్సింగ్ చేసి వేస్తాం. రెడీ అవుతుంది. పది నిమిషాల తర్వాత డక్కని ఇలా పెట్టేసి వేడి వాటర్ దీన్ని పెట్టేస్తే 10 నిమిషాల లోపల బిర్యానీ రెడీ అయిపోతుంది. మంట కూడా సింపుల్గా పెట్టుకోవాలండి, ఎక్కువ కూడా పెట్టద్దు. దీని తర్వాత మీకు ఓపెన్ చూపిస్తా. అయిపోయిందండి. వాటర్ తీసుకున్నాము. తీసిన తర్వాత బిర్యానీ చెక్ చేస్తుంది. దమ్మ ఇందా కావాలి.
కేజీలకు గాను మనం ఫస్ట్ స్టార్టింగ్ ఆయిల్ వేడి చేసినాక అదేవిధంగా పచ్చిమిర్చి, ఆనియన్స్, అల్లం పేస్ట్ ఈ 3 వేసానండి. 3 కేజీ చికెన్కి 10 టమోటాలు, 10 పచ్చిమిర్చి, 10 ఆనియన్స్ వేసి ఈ విధంగా మనం ఆయిల్లో వేడి చేస్తాము. దాని తర్వాత కొంచెం టమోటా అండి. ఇది 3 కేజీ చికెన్కి గాను మనం 10 టమోటాలు తీసుకున్నాము. ఈ కేజీకి 2 టమోటాలు తీసుకోవచ్చు. అది మనం ఇక్కడ 3 కేజీ చేస్తున్నాం కాబట్టి 10 టమోటాలు తీసుకొని ఈ విధంగా ఆయిల్లో ఫ్రై చేస్తాము. మూడు కేజీ చికెన్కి గాను పచ్చిమిర్చి ఆయిల్ వేడి చేయాలి. దాని తర్వాత టమోటా, దాని తర్వాత ఆనియన్, అదేవిధంగా అల్లం పేస్ట్ ఈ 3 ఇలా వేసి డ్రై చేసిన తర్వాత నాటుకోడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవి. దాని తర్వాత బాగా సిమ్మైనాక ఈ విధంగా బాగా ఫ్రై లెక్క కావాలి. దాని తర్వాత అయిపోయినాక ఈ విధంగా బౌల్లో తీసుకున్న 3 కేజీ చికెన్ మనము ఇలా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక ఉడక వెళ్తుంది. దాని తర్వాత ఇలా గింజతో దీన్ని బాగా మిక్సింగ్ అయ్యేటట్టు తిప్పుకొని డ్రై కావాలి. మనం ఇక్కడ మంట పెట్టుకుంటాం. మంట లేదు మన దగ్గర. ఇలా డ్రై చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత మంట పెట్టినాము ఇలా అండి. ఇప్పుడు ఫస్ట్ మనము ఆనియన్స్ వేసినాము, పచ్చిమిర్చి వేసినాము, టమోటో వేసినాము, అల్లం పేస్ట్ వేసినాము. దాని తర్వాత నాటుకోడి చికెన్ వేసినాము. దాని తర్వాత కొంచెం ఉడికినాక దీనికి తగినంత మనం 3 కేజీలు తీసుకున్నాం కాబట్టి దీని సాల్ట్ అండి. ఓకే, మనం తగినంత తీసుకున్నాం. దాంతో గరం మసాలా, ఓకే గరం మసాలా, ధనియాల పొడి, చికెన్ మసాలా, కారం, వేసినాం. ఈ మసాలా వచ్చేసి లాస్ట్ వేస్తాం. మొత్తం అయిపోయినాక ఈ మసాలా వేస్తాం. చికెన్ మసాలా అండి. ఇప్పుడే కాదు గుట్టి మసాలా ఇది. సరిపోయిన వాటర్ పోయాలండి. ఇదండి ఒక 15 నిమిషాలు దీని ఇలాగే అయిపోతుంది. చికెన్ రెడీ అయిందో లేదో చెక్ చేస్తాము. 15 నిమిషాల తర్వాత తీసుకున్నాము. ఓకే, దాని తర్వాత కరివేపాకు, కొత్తిమీర,
మన చికెన్ వేస్తున్నాము. చికెన్ రెడీ అండి, చికెన్ రెడీ అయిపోయింది. స్టార్టింగ్ ఆయిల్ వేసాము, ఇది అల్లం పేస్ట్ ఆయిల్ వేసాము కొంచెము లైట్గా. తర్వాత మటన్ తర్వాత టమోటా, మిర్చి, ఆలు మటన్ కర్రీ అంటే మీ అందరక్కడ చేసిన వేరే ఉంటుంది, మా ఇంట్లో చేసిన ఫుడ్ వేరే ఉంటుంది. మా ఫ్యామిలీ వరకు ఏంటంటే ఆయిల్ తక్కువ వేసుకుంటాం, మిర్చి తక్కువ వేసుకుంటాం, కొంచెం లైట్గా కారం స్పైసీ లేకుండా మీడియం చేసుకుంటాం. కలిపి వేసుకున్నామండి. డ్రై అయిపోయింది, తర్వాత మటన్ వేస్తామండి. డ్రై కావాలి. కరివేపాకు, పచ్చిమిర్చి, నెక్స్ట్ మనం కడిగిన మటన్ తీసుకొని ఇంకా ఫ్రై చేసిన దాంట్లో వేస్తున్నాము. ఇది మాత్రం అయితే హైదరాబాద్ కాదండి, మా విలేజ్ స్టైల్ మటన్. ఇది టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా అంతా మిక్సింగ్ చేస్తాం. ఇదంతా మొత్తం పచ్చిగా ఇలా మిక్సింగ్ చేసి ఇప్పుడు 2 స్పూన్లు కారం వేస్తాం. 2 స్పూన్లు సాల్ట్ వేస్తాం. మిక్సింగ్ వస్తుంది మొత్తము. ధనియాల పొడి, ఇట్లా కరివేపాకు అంతా మిక్సింగ్ వస్తుంది మసాలా. ఇప్పుడు ఆయిల్ మొత్తం పట్టిన మటన్ మసాలా చూడండి. 2 స్పూన్స్ అనుకోండి. మసాలా చూడండి కాబట్టి కొంచెం ఫ్రై చేయాల్సి ఉంటుంది. ఒక 10 నిమిషాల తర్వాత కూడా మనం ఇంకా రెడీ అయితే అప్పుడు మీకు చూపిస్తామండి. తర్వాత మటన్ కర్రీ రెడీ. జీడిపప్పు అండి లాస్ట్న ఫినిషింగ్. లాస్ట్ జీడిపప్పు, మటన్ కర్రీ, వేడి వేడి మటన్ కర్రీ.
ఫైనల్గా సర్వ్ చేసుకునే టైం వచ్చేసిందండి. ఇది మేము ఫైనల్గా ప్రిపేర్ చేసిన బిర్యానీ రైసు, చికెన్ కర్రీ మరియు మటన్ కర్రీ అండి. అందులోకి మేము వచ్చేసి ఒక పెరుగు చట్నీ కూడా రెడీ చేసాము. ఇవన్నీ కనుమ రోజు చేసిన స్పెషల్స్ అండి. మేము ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ కింద చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్గా మేము తినడం అయితే స్టార్ట్ చేసామండి. బిర్యానీ, మటన్ కర్రీ, చికెన్ కర్రీ అయితే చాలా బాగా వచ్చాయి. టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. Thank you for watching.